కుదురుతుంది? వాటితో పాటు సైనిక చర్యలు తగ్గించాలి అంట. అదే ఆ మాత్రం సైనిక చర్యలు ఉన్నాయి కాబట్టి, సైనిక శక్తి ఉంది కాబట్టి ఇన్ని రోజులు యుద్ధం చేయగలిగారు. అదే తగ్గించుకుంటే ఏమైపోతుంది? ఒకప్పుడు అరబ్ దేశాలు వీళ్ళ మీద దాడులు చేయలేదా? ఒకప్పుడు ఇరాక్ దాడులు చేయలేదా? ఇజ్రాయెల్ దాడులు చేయడం లేదా? ఇంతమందిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి సైనిక శక్తి లేకుండా? ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు సే ఇరాన్ ఈజ్ ఎ వెరీ గుడ్ కంట్రీ అండ్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు, గొప్పవాళ్ళు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. బట్ వేర్ ఈజ్ ద సెన్స్? ఇక్కడ కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా ఏదైనా ఒక పని చేసేటప్పుడు. ట్రంప్కి అది ఎక్కడ మిస్ అవుతున్నట్లు కనపడుతుంది ఇక్కడ ఈ మొత్తం వ్యవహారంలో. మరోవైపు వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతున్నారు. హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ చేయాలి అంటారు. ఎందుకు ఓపెన్ చేస్తారు? వాళ్ళు ఇంత స్ట్రాంగ్గా ఉండగలిగిందే హర్ముజ్ స్ట్రైట్ని క్లోజ్ చేయడం వల్ల. దే ఆర్ ఏబుల్ టు స్ప్రెడ్ ద ఇంపాక్ట్ వరల్డ్ వైడ్. ఎందుకు? ఎలా? హర్ముజ్ స్ట్రైట్ ద్వారా దాన్ని క్లోజ్ చేయాలి, దాన్ని ఓపెన్ చేయాలని చెప్తే ఎందుకు చేస్తారు? వాళ్ళు నష్టపరిహారం అడుగుతున్నారు, ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? వాళ్ళ మీద దాడులు చేయకూడదు, గౌరవం కావాలని అడుగుతున్నారు, ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, మళ్ళీ వాటికి ఒప్పుకోమని చెప్తున్నారు. సో దే డోంట్ వాంట్ పీస్ హియర్. ఈ పీస్ టాక్లో పీస్ లేదు ఇక్కడ. ఈ పీస్ టాక్ అనేది మొత్తం ఒక బూటకం, ఇదంతా అబద్ధం. ఇప్పుడు ఏమంటున్నారు? 45 days పాటు టెంపరీగా ముందు ఆపేసి, యుద్ధం ఆపేసి, మరోవైపు హర్ముజ్ స్ట్రైట్ని ఓపెన్ చేయాలి అంటున్నారు. బాగానే ఉంది. ఓ పక్క అపోనెంట్ చంప మీద లాగిపెట్టి కొట్టి శాంతి గురించి మాట్లాడుకుందాం అని చెప్పి అంటే కుదురుతుందా? ఈరోజు వాళ్ళ ఆఫీసుల మీద దాడులు చేశారు, వాళ్ళ ఇంటెలిజెన్స్ చీఫ్ని చంపేశారు, వాళ్ళ మీద ఇంకా బంకర్ బస్టర్స్ ప్రయోగిస్తున్నారట. ఇలాంటి కండిషన్లో మళ్ళీ వాళ్ళని రండి పీస్ టాక్ అంటే వేర్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పీస్ టాక్? అసలు ఎక్కడుంది దీంట్లో పీస్ టాక్? సో ఏ వెరీ సింపుల్ థింగ్ ఇక్కడ. ఇట్స్ ఎ వెరీ బిగ్ డ్రామా. ప్రపంచానికి ట్రంప్ చెప్పుకోవడానికి ఒక రీజన్ కావాలి. అండ్ అఫ్ కోర్స్ ఇజ్రాయెల్ డోంట్ వాంట్ పీస్ హియర్. ఇజ్రాయెల్కి ఇష్టం ఉందా? మొన్న ట్రంప్ ఇలాగే పీస్ టాక్ గురించి మాట్లాడుతున్న సమయంలో ఇజ్రాయెల్ వెళ్ళి దాడులు చేసింది, టెహ్రాన్ మీద తీవ్రమైనటువంటి దాడులు చేసింది. ఈవెన్ స్కూల్ పిల్లలు చనిపోయారు అందులో. కొంతమంది హాస్పిటల్స్ మీద దాడులు చేస్తే పేషెంట్స్ చనిపోయారు అందులో. ఏంటి అని అడిగితే, ట్రంప్ని అడిగితే అవునా నాకు తెలియదని చెప్పి సమాధానం చెప్తున్నాడు. అంటే దే డోంట్ హ్యావ్. వాళ్ళిద్దరూ కలిసి యుద్ధాన్ని మొదలుపెట్టారు ఒక మాట మీద, కానీ వాళ్ళకి కోఆర్డినేషన్ లేదు. ఏ రూల్స్ పెట్టాలో వాళ్ళకి క్లారిటీ లేదు. చాలా క్లియర్గా ఇరాన్ అసలు మేము యుద్ధం ఆపమని చెప్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ సుప్రీం లీడర్ని చంపేశారు. అంటే అసలు నిజంగా పీస్ కోసం ప్రయత్నించే వాళ్ళైతే బల ప్రదర్శన ఎందుకు చేశారు? ముందు వాళ్ళ సుప్రీం లీడర్ని అయతుల్లా అలీ ఖమేనీని చంపేశారు. తర్వాత అరాఫీ వస్తే అరాఫీ మీద దాడి చేశారు. ఆ తర్వాత ఖమేనీ కొడుకు వచ్చాడు, ఖమేనీ మళ్ళీ ముస్తఫా ఖమేనీ వస్తే ముస్తఫా ఖమేనీ మీద కూడా దాడి చేసి చంపేసినంత పని చేశారు. దాంతోపాటు ఇక చెప్పాల్సిన అవసరం ఏముంది? వేల దాడులు, ఇప్పటి వరకు వేల దాడులు చేసి ఇంత ధ్వంసం చేసి, ఈవెన్ అక్కడ ఇంటర్నల్ ప్రొటెస్టులు అవుతుంటే ప్రొటెస్టులను రెచ్చగొట్టింది ఎవరు? షా కుటుంబానికి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలని వాళ్ళతో మాట్లాడుకొని, అంటే చేయాల్సిన నష్టం అంతా చేసి, చేయాల్సిన కుట్రలన్నీ వాళ్ళ మీద చేసి, చేయాల్సిన గందరగోళం అంతా చేసి, చివరికి రండి పీస్ టాక్, లెట్స్ టాక్ అని చెప్పి మాట్లాడుకుంటూ, వాట్ కైండ్ ఆఫ్ డ్రామా ఈజ్ దిస్? ఎందుకు చేస్తున్నాడు ట్రంప్? ఏమైనా అర్థం అవుతుందా? అతనే ప్రాబ్లంని క్రియేట్ చేసి, అతనే ప్రాబ్లంని పెంచి పెద్ద చేసి, అతనే నష్టం చేసి అవతల వాళ్ళతో యుద్ధం చివరికి గెలవలేక లేదు రండి మాట్లాడుకుందాం, కూర్చుందాం అని అంటున్నాడు. అది కూడా ఎవరు కూర్చోబెట్టి, అది కూడా నిజంగా చిత్తశుద్ధితో కూర్చొని మాట్లాడాలనుకుంటే అలాంటి వాళ్ళన అరబ్ కంట్రీస్ అన్నీ ఒకటే మాట మీద చెప్పే, వాళ్ళ ప్రిన్స్లే చెప్పారు కదా, భారతదేశం లాంటి దేశం ఒక ఫోన్ కాల్ చేస్తే ఆగిపోతుంది యుద్ధం అని చెప్పేసి. ఇజ్రాయెల్ లాంటి దేశమైనా భారతదేశం చెప్తే వినడానికి రెడీగా ఉంది. అంతా హర్ముజ్ స్ట్రైట్ని ఓపెన్ చేసి ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతుంటే మన షిప్పుల్ని మనం బయటికి తెచ్చుకోగలిగాం అంటే ఇరాన్ దగ్గర కూడా మనకు అంత వాల్యూ ఉంది. ఇటు ఇజ్రాయెల్ మనల్ని నెత్తిన పెట్టుకొని, ఇటు ఇరాన్ మనల్ని నెత్తిన పెట్టుకోవడానికి రెడీ అయినప్పుడు, అంత ఇంపార్టెన్స్ మనకి ఇస్తున్నప్పుడు, ప్రపంచంలో ఇంతవరకు ఏ దేశం మీద మొట్టమొదటిగా వెళ్ళి యుద్ధం చేయటం కానీ ఆక్యుపై చేసుకోవడం లాంటి చరిత్ర లేనటువంటి ఒక దేశం, అఫ్ కోర్స్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ నేషన్, ఇండిపెండెంట్ రిపబ్లిక్ నేషన్, ప్రపంచ దేశాలన్నీ గౌరవించే, అగ్రదేశాలన్నీ చైనా దగ్గర నుంచి రష్యా దగ్గర నుంచి అందరూ గౌరవించే దేశం, మనలాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని అంత చిన్న దేశం పక్కన ఇట్ లుక్స్ లైక్ ఎ డాగ్. మొన్న ఈ మధ్య మనం చూసాం, కాన్సర్ వీడియో బాగా ఫేమస్ అవుతుంది. బుద్ధి అలాంటిదే, రూపం అలాంటిదే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సో అది పక్కన పెడదాం, వాటిని తక్కువ చేసినట్లు ఉంటుందేమో డాగ్స్ని. ఐ డోంట్ మీన్ దట్.
కాకపోతే ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు సే వాళ్ళ 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 సైజ్ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి అనేది చెప్పడం నా ఉద్దేశం. ఉగ్రవాద దేశం అని చెప్పి అమెరికానే మళ్ళీ ప్రకటిస్తుంది వాళ్ళ మీద, వాళ్ళనే తీసుకెళ్ళి పీస్ గురించి మాట్లాడతారు. అమెరికాలో కూర్చొని మునీర్ ఏం మాట్లాడాడు, మా వంతు వస్తే మేము సగం ప్రపంచాన్ని తీసుకెళ్ళిపోతాం. ఒక ఉగ్రవాద తప్ప ఇంకెవరైనా అలా మాట్లాడగలుగుతారా? సో దెర్ ఈజ్ నో సెన్స్ ఎట్ ఆల్. ట్రంప్ చేసే మాటలు, నేను చేసిన ట్వీట్ మనం చూసాం. ట్రై టు గివ్ ద ట్వీట్ ఆన్ స్క్రీన్ పీసీఆర్. అవకాశం ఉంటే ఒకసారి ఆ ట్వీట్ ఇవ్వండి స్క్రీన్ మీద, ట్రంప్ చేసినటువంటి ట్వీట్. సో బుద్ధున్నోళ్ళు ఎవరైనా అలా మాట్లాడతారా? అంటే జనరల్గా ఒక అధ్యక్షుడి స్థాయిలో ఉన్నవాళ్ళు, ఆ స్థానంలో ఉన్నవాళ్ళు మాట్లాడగలిగే మాటలేనా అవి? ఇదిగో ఆ ట్వీట్ చదవగలుగుతాను కనీసం నేను. ట్యూస్డే విల్ బి ద పవర్ ప్లాంట్ డే అండ్ బ్రిడ్జ్ డే, all wrapped up in one in Iran. There will be nothing like it. Open the dash 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 straight. You crazy dash dash dash. అని ఇక్కడ నేను లైవ్లో కూర్చొని బీప్లు వేసుకోవాల్సి వస్తుంది. అండ్ హీఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ స్ట్రాంగెస్ట్ నేషన్ విత్ స్ట్రాంగెస్ట్ ఆర్మీ విత్ గ్రేటెస్ట్ టెక్నాలజీ విత్ హ్యూజ్ బడ్జెట్. బట్ వాట్స్ హిస్ కండిషన్ నౌ? అది అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆ ట్వీట్. అలాంటి ఒక సఫికేటెడ్, ఫ్రస్ట్రేటెడ్ కండిషన్, ఒక హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నాడు. సో ఇప్పుడు చాలా రకాల ఇవి కూడా వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడెప్పుడు ట్రంప్ గురించి వాళ్ళ మదర్ చెప్పిన కొన్ని మాటలు ఏదో వైరల్ అవుతున్నాయి. అంటే అవి నిజమా కాదా అనేది మనకు తెలియదు ఈ ఇప్పుడున్నటువంటి ఏఐ యుగంలో. అండ్ ఏది నిజం ఏది అబద్ధం తెలియదు. బట్ ఇట్స్ వెరీ సూటబుల్ ఫర్ హిమ్. ఇట్స్ వెరీ మచ్ సూటబుల్ ఫర్ హిమ్. మీలో చాలామంది చూస్తుండొచ్చేమో. So try to comment your opinions. Do you think the same? It's very common sense less, basic common sense లేని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఒకవేళ ఇక్కడ పీస్ కుదిరింది, ఇంత కామన్ సెన్స్ కూడా కనీస కామన్ సెన్స్ లేనటువంటి ఇలాంటి కండిషన్స్లో పీస్ కుదిరింది అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఎ వెరీ టెంపరరీ అగ్రిమెంట్. I don't think it's going to last for some time at least. So what do you think? మీకేమనిపిస్తుంది? మీకు అనిపించడం లేదా ఇదంతా డ్రామా జరుగుతుంది, ట్రంప్కి ఒక రీజన్ కావాలి? ఇజ్రాయెల్కి ఎలాగో ఇష్టం లేదు వీళ్ళతో పీస్ టాక్, ట్రంప్కి ఒక రీజన్ కావాలి. హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ చేయకపోతే ప్రపంచం అంతా తల్లడిల్లిపోతుంది అని చెప్పేసి యూకేని రమ్మని చెప్పి అడిగాడు. యూకే రానని చెప్పింది, చీపో అని చెప్పి మొహం మీద చీ కొట్టారు. మరికొన్ని దేశాలను అడిగారు, యూరోపియన్ కంట్రీస్ని, వాళ్ళు అదే చేశారు. ఎందుకు వస్తారు? నీకు ఒళ్ళు ఐఎమ్ సారీ, ఇక నేను అంటే ఆ పదాలు కొన్ని ఉపయోగిస్తే చాలా క్లియర్గా మనం చెప్పుకోవచ్చు, కానీ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ మనం కొన్ని ఉపయోగించకూడదు. ఐ am just trying to give you the better example and suitable words for the condition. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం మాట్లాడకూడదు కాబట్టి చెప్పడం లేదు. ఆ ట్వీట్ లాగానే ఉంది పరిస్థితి కూడా. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీకేమనిపిస్తుంది? ఇదంతా డ్రామా అని మీకు అనిపిస్తుందా లేదా? ఇక్కడ ట్రంప్ ఫెయిల్ అయ్యాడని మీకు అనిపిస్తుందా లేదా? ఇజ్రాయెల్ ఎలాగైనా యుద్ధం కావాలని కోరుకుంటుంది, అవునా కాదా? ఆ కాల్పుల విరమణకు ఇరాన్ ఒప్పుకోవాలా వద్దా అనే క్వశ్చన్ అడిగితే 39% మంది అవును అంటుంటే అవసరం లేదు అని చెప్పి 61% మంది అంటున్నారు. ఎందుకు ఒప్పుకోవాలి ఇరాన్ కాల్పుల విరమణకి?